వింత మనిషి జగన్ రెడ్డి, వింత వాదన. ప్రజలు చీకొట్టి చిత్కరించి 11 సీట్లకి కొదేసిన ఆయన మనస్తత్వం మారడం లేదు. అందరూ లండన్ పోయి ఏదో తెచ్చుకుంటాడని అంటారు కానీ అవేంటో మనకు తెలియదు. కానీ నిజంగా లండన్ పోయినా ఇంకా మతి భ్రమించింది ఆయనకి. అవకాశం లేని వాడికి ప్రతిపక్ష నేత హోదా ఎట్లా ఇస్తారో ఆయనే చెప్పాలి. ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించడం ఎక్కువ. నీ దుర్మార్గ పాలన చూసిన తర్వాత ప్రజలు నీకు ఆ 11 సీట్లు ఇచ్చారంటే దౌర్భాగ్యం, అంతే, చేయగలిగింది ఏమీ లేదు. అయినా కూడా నువ్వు ఇంకా వితండవాదం చేస్తున్నావంటే ఏమనుకోవాలి జగన్ రెడ్డి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 60 రోజులు నువ్వు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్గా నీ సభ్యత్వం కోల్పోతావు. అది కూటమి ప్రభుత్వం నిన్ను ఏం చర్యలు తీసుకోవసరంలా. ఆటోమేటిక్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నువ్వు 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు. మరి ఆ సంగతి నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అర్థం కాదు. పులివెందుల పులి మీ వాళ్ళు ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. తాడేపల్లి పిల్లి, యలహంక గండు పిల్లివి నువ్వు. ఆ సంగతి తెలియక మీ వాళ్ళు నీకేదో ఎలివేషన్ ఇద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీ అంత భయస్థుడు ప్రపంచంలో ఎవడున్నాడు? అసెంబ్లీకి వచ్చి నీ వాదన నువ్వు వినిపించలేని అసమర్థుడివి నువ్వు. నువ్వు గెలిచిన పులివెందుల గత 40 ఏళ్ళ నుంచి మీ ఆధీనంలో ఉంది. పులివెందుల ఏం అభివృద్ధి చేశావో, గతంలో మీరు ఏం అభివృద్ధి చేశారో తెలియదు. మీరు ఉన్న ఆ 4 సందులు రోడ్లు వేసుకోవడం, సిమెంట్ రోడ్లు వేసుకోవడం, అట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం, లేకపోతే గల్లీకి మీ నాన్న విగ్రహాలు పెట్టుకోవడం తప్ప నువ్వు పులివెందులకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు బాధపడుతున్నారు పులివెందుల వాళ్ళు. బీటెక్ రవి గారిని గెలిపించుకున్న అద్భుతంగా ఉండేది నియోజకవర్గం అని. నువ్వు ఎట్లాగో డిస్క్వాలిఫై అయిపోతున్నావు. నువ్వు ఎట్లాగో ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం నీకు ఉందో లేదో తెలియదు. పోటీ చేసినా గెలిచే పరిస్థితి కూడా నీకు కనబడట్లా. ఈసారి నువ్వు పోటీ చేస్తే నీ మీద రికార్డు మెజారిటీతో గెలవడానికి బీటెక్ రవి గారు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిస్థితి తెచ్చుకుంటావా? అసెంబ్లీకి వచ్చి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తావా? తేల్చుకో. రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతావు. మళ్ళీ ఎన్నికలుగా వస్తే ఎన్నికలు పోటీ చేయాల్సిందే, నువ్వు ఓడిపోవాల్సిందే. నీతో పాటు ఇంకో 10 మంది బలి చేస్తున్నావు. అదే ఇబ్బంది. వాళ్ళు మొత్తుకుంటున్నారు, బాబు పార్టీ మారుతామంటే మా టీడీపీ గేట్లు మూసేసింది వాళ్ళకి. జనసేన కూడా అవకాశం ఇవ్వట్లా. బీజేపీ కూడా చేర్చుకునే పరిస్థితి లేదు. ఏంద్రా మాకు ఈ కర్మ, కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం, కనీసం రోడ్డు వేసుకున్న దిక్కు లేదు. ప్రజలు చీకొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, నియోజకవర్గం వెళ్తామని చెప్పి వాళ్ళు హైదరాబాద్లో కాలక్షేమం చేస్తున్నారు. జీతాలు మాత్రం కావాలి నీకు. మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నారు కదా జీతాలు. సిగ్గు శరం లేకుండా, అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యల మీద గళవెత్తకుండా, మాట్లాడకుండా, సిగ్గు శరం లేకుండా నిస్సిగ్గుగా అలవెన్సులు తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు. మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టాలా వద్దా? అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడలేదు, పెట్టలేదు, అది వేరే సంగతి. అయ్యన్న పాత్రుడి గారిని చూస్తే నీకు భయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని చూస్తే నీకు వణుకు. వాళ్ళిద్దరిని చూసి భయపడి మాత్రం నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లా. ఆ సంగతే నీ పేటీఎం గారికి తెలియట్లే. ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టుకు వెళ్ళావు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని. ఎట్లా ఇస్తారా నీకు? ఏం చూసిస్తారు? నువ్వేం చేసావని ఇస్తారు? నువ్వేం మాట్లాడగలుగుతావని ఇస్తారు? రా అసెంబ్లీకి రా, మాట్లాడు, ప్రశ్నించు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పు. నిన్ను నిలువున కడిగి పారేస్తారు అసెంబ్లీలో. నీకు తెలుసు, మొహం చెల్లక, మొహం ఎత్తుకోలేక, మాట్లాడే పరిస్థితి లేక నువ్వు పారిపోతున్నావు అంతే, ఏదో వంక చెప్పి. అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. చట్టాలు, రూల్స్ మార్చి జగన్ రెడ్డికి సమయం ఇవ్వలేము. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యాబలం జగన్కు లేదు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించాం. ఢిల్లీలో మీడియాతో అయ్యన్న పాత్రుడు. నీలాంటి అవగాహన లేని ఎమ్మెల్యేలకి, నీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకి, మా పార్టీలో కొత్త గెలిచిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళంతా మీకంటే చాలా వివేకవంతులు. వాళ్ళకి చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉంది, నేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మీరు కూడా రండి. మీకు అసలు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, చట్టసభలు అంటే ఏంటి, మీరు గెలిచిన నియోజకవర్గానికి మీరు ఏం చేయాలి, తదితర అంశాల మీద ఓం బిర్లా గారితో మీకు క్లాసులు ఇప్పిస్తారు. బెస్ట్ పార్లమెంటేరియన్ వెంకయ్యనాయుడు గారు కూడా మీకు చెప్తారు వివరంగా, విఫలంగా. నీకంటే సరిగ్గా హిందీ అర్థం కాదనుకో, ఓం బిర్లా గారు మాట్లాడేది అర్థం కాకపోయినా వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా, క్లియర్గా చెప్తారు. నేర్చుకోండి ఎలా ప్రవర్తించాలి. జీతం తీసుకోవడం ఒకటే కాదు, ప్రజలకు సేవ కూడా చేయాలన్న కనీస జ్ఞానాన్ని పెంపొందించుకోండి. రండి అసెంబ్లీకి. ఈయన అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చుని ఈయన అడిగి ప్రశ్నలు వేస్తూ ఉంటాడంట. ఈయన కోసం సమావేశాలు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి, అసెంబ్లీ పెట్టి, ఈయన ప్యాలెస్లో కూర్చుని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంట. అది ఆయన వితండ వాదన. దేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకి ఇచ్చినంత సమయమే తనకు కావాలని జగన్ అడుగుతున్నారన్న ఆయన ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. సరే, చంద్రబాబు గారికి ఇచ్చినంత సమయం నీకు ఇస్తే నువ్వేం మాట్లాడతావు? నీకేం తెలిసిన మాట్లాడుతావు? ఏ విషయం పట్ల నీకు అవగాహన లేదు, నువ్వేం మాట్లాడలేవు. నీకు మరి స్క్రిప్ట్ ఒకటి కావాలి. నువ్వు ఆ స్క్రిప్ట్ చూసి చదవడానికి 10 పేరాలు చదవాలంటే నీకు 2 గంటల సమయం ఇవ్వాలి.
ఎందుకు సమయం వేస్ట్ చేసుకుంటారు? నువ్వు అడిగే ప్రశ్న ఏదో సూటిగా 5 నిమిషాలు 10 నిమిషాలు అడగవచ్చు. అడుగు. నా పులివెందులకి నాకు నీళ్లు లేవు, రోడ్లు వేసుకోలేకపోయాను, దుర్మార్గపు పాలకుడు నేను, నా సొంత నియోజకవర్గానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నా, రోడ్లు వేసుకోలేకపోయినా, స్కూల్ కూడా కట్టుకోలేకపోయాను అని చెప్పి అదే అడుగు. అసెంబ్లీకి వచ్చి ఏం చెప్తారు ఈయన? దానికి 10 నిమిషాలు చాలదా? అయ్యా స్పీకర్ గారు, నా పులివెందులకు మంచినీళ్ళు ఇవ్వండి, 4 రోడ్లు వేయండి, ఆ స్కూల్కి అవి కావాలి లేకపోతే ఇవి కావాలని చెప్పి అడగు. అంతకుమించి నువ్వేం అడుగుతావు జగన్ రెడ్డి గారు? నువ్వు రాష్ట్రానికి పీకింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. అది అడగడానికి కూడా సిగ్గెందుకు నీకు గంట సమయం ఎందుకు? ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని స్పీకర్ నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో కలిసి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు, ఆ హోదాకు తగిన సంఖ్యాబలం వైసీపీకి లేదనేది జగమెరిగిన సత్యం. ప్రతిపక్ష నేత పదవే కాదండి, అసలు ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మన దౌర్భాగ్యం. చేసుకుని ఎంత నష్టపోయామో గమనిస్తున్నాం. కానీ అది జగన్కు తెలియకపోవడం బాధాకరం. చట్టాలు రూల్స్ జగన్ తెలుసుకోవాలి. చట్టాలు రూల్స్ ఆయనకు తెలిసినందుకు ఎవరికి తెలియదేమో. 100 మంది సలహాదారులను పెట్టుకుని ఆయన చేసిన పని అదే. ఏ చట్టంలో ఏ బొక్కలు ఉన్నాయో ఎట్టా తప్పించి తిరగవచ్చో ఇదే ప్రయత్నం చేశాడు ప్రజల డబ్బులతో. ముఖ్యమంత్రిగా కలిసి రాష్ట్ర పాలన పక్కన పెట్టి సొంత కేసుల గురించి ఢిల్లీ స్థాయి అడ్వకేట్ని పోషించడమే సరిపోయింది ఆయనకి. ప్రజల డబ్బుతో ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టలేమన్న దానికి కూడా. అవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు బయటకు రిలీజ్ చేయాలి వైట్ పేపర్. ఏ కేసుకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో, ఎందుకు ఖర్చు పెట్టాడో, పాత కేసులో ఉన్న అడ్వకేట్లకి కొత్త కేసులు అప్పచెప్పి ఏ రకంగా ప్రజల సొమ్ము దోచిపెట్టాడో ఇవన్నీ కూడా బయటకు తీయాలి. అసెంబ్లీకి హాజరు కావాలంటే తాను స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో జగన్కు సూచించానని చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా తన ప్యాలెస్లో కూర్చుని మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు. సభకు వచ్చి సమస్యపై మాట్లాడాలని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. వైసీపీలో మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వాలి. వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 60 రోజులు రాకపోతే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఇక్కడ ఆయనకు ప్రధానంగా ఇంకో సమస్య ఇంకోటి ఏం కనబడుతుందంటే, అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా బోస్ సత్యనారాయణ ఉన్నాడు. ఈయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. దానికి ఏమైనా సిగ్గుపడుతున్నాడా అనుకోవడానికి అది కూడా ఒక కారణంలా కనిపిస్తోంది. బాస్కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ఈయనకి అది కూడా ఇవ్వకపోతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు పాపం. ఆయన మాత్రం ఎట్లా ఇస్తారు? ఇవ్వటాక రూల్స్ ఒప్పుకోవట్లా, కోర్టులో ఒప్పుకోవట్లా, ప్రజలు ఒప్పుకోవట్లా. దానికి పరిష్కారం ఏంటంటే నీ అంతగా నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిస్తే బాగుంటుందేమో. నీతో పాటు 10 మందిని కూడా రాజీనామా చేయించి ఒకసారి గెలవండి అందరూ కలిసి, చూద్దాం ఏం జరుగుద్దో, ఎంతమంది గెలుస్తారు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్కి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు జ్వరం వచ్చింది రాలేకపోతున్నా, తుంటి ఎముక పట్టేసింది రాలేకపోతున్నా, కాళ్ళు వాసిని, మడమ తిప్పి బెణికింది. ఈయనకి అలవాటే, చాలాసార్లు చూసాం మనం. మడమ బెణికింది అంటాడు, మాట్లాడితే కట్టేసి తిరుగుతాడు, లోపల పడుకుని బయటికి రాడు. ఏదైనా అత్యవసరం పని ఉంటే, సమావేశం ఉంటే దాన్ని ఎగ్గొట్టాలంటే మడమ తిప్పి పట్టేసింది బెణికింది అంటాడు. గత పాలనలో 4-5 సార్లు చూశాను నేను కూడా, మీరు కూడా చూసే ఉంటారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మీరు అసెంబ్లీకి రాకుండా, లోపలికి రాకుండా, ప్రశ్నోత్తర సమయంలో పాల్గొనకుండా, మేము అడిగి మీరు జవాబు చెప్పకుండా దొడ్డిదారిని వచ్చి దొంగ సంతకాలు పెట్టి పారిపోతారేమో. అట్లా కుదరదు. జీతాలు దప్పడమే మాత్రమే మీ పని కాదు, ప్రజా సమస్యల మీద కూడా గళమెత్తాలా. అసెంబ్లీలో మాట్లాడితేనే మీకు జీతాలు వస్తాయి, మీకు హాజరు ఉన్నట్టని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే ఇప్పుడు దాకా అసెంబ్లీకి వెనక నుంచి వెళ్ళి సంతకాలు పెట్టి పారిపోతున్నారనమాట. అందుకే ఆయన ఉంటాడు అయ్యన్న పాత్రుడు గారు. ఆ ఉద్దేశంతో ఆయన ఉంటారు. మీరు దొంగ సంతకాలు పెట్టి పారిపోకుండా అసెంబ్లీ లోపల రావాల్సిందే అని. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం విజయం సాధించారు. అయితే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకుంటే ఆ హోదా కేటాయించడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు. ప్రజలు చీకొడతారని, నియోజకవర్గానికి వెళ్తే ఉమ్మేస్తారని హైకోర్టుకి వెళ్ళాడు అనమాట. ఏమంటాడంటే, రేపు ఎవరిని అడిగాను అనుకోండి నియోజకవర్గంలో, ఏందయ్యా మాకు గురించి మాట్లాడవేంటని అని హైకోర్టులో వేసాక తేలినా చూద్దాం అంటాడు. అది కోర్టుకి వెళ్ళటం, పిటిషన్లు వేయటం, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, కాలక్షేపం చేయడం. కోర్టు అత్తగారులు అయిపోయింది దానికి. వెళ్ళి తిరుగుతూ ఉంటాడు కోర్టు చుట్టూ ప్రతిదానికి. సమస్యలు మాత్రం పరిష్కరించడం, పెట్టిన కేసులు కానీ పెట్టించుకున్న కేసులు కానీ పరిష్కారం అయ్యే మార్గం చూడడం, తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. అందులో ఇప్పుడు ప్రజల డబ్బులు ఉన్నాయి కదా వాడుకోవడానికి, ఎలవెన్స్లకు అడిగి ఇస్తున్నారు కదా, అవి కూడా వాడేస్తాడనమాట. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, వాటికి హాజరు కావాలని
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు. ఈ లోపే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. వీటిని 2 రోజుల పాటు అంటే ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 84 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరికీ చట్టసభలు ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తే బాగుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తాము వివరించామని చెప్పారు. వీటికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించామని వారు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేవలం 61 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ఏడాదికి కనీసం 75 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము భావిస్తున్నామన్నారు. అప్పుడే శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే తాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హైదరాబాద్ నగర శివారులోని గండిపేట వద్ద 7 రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినాక ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు జరుగుతుండే, కార్యకర్తలు జరుగుతుండే, నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా శిక్షణా తరగతులు జరుగుతుండే. అందుకే అంత క్రమశిక్షణాబద్ధంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారు టీడీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మీరేం చేస్తారు? మీద దోపిడీ మార్గం, దోచుకునే మార్గం. అదే మీ నాయకులు కార్యకర్తలు కూడా వస్తుంది. రండి, వచ్చి క్లాసులకు అటెండ్ అవ్వండి. బిర్యానీ పెడతారు, చాయ్ టీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, మధ్యలో తినేసి 4 మాటలు మంచి మాట విని పోండి.